రైట్. మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్తో తనకు ఎలాంటి గ్యాప్ లేదన్నారు. రాహుల్ గైడ్లైన్స్తోనే పనిచేస్తున్నానని, దేశంలో ఎవరు చేయలేని విధంగా కులగణన చేశామన్నారు. తాను మోదీపై వ్యక్తిగతంగా మాట్లాడలేదన్న సీఎం రేవంత్, పుట్టుకతో మోదీ బీసీ కాదని మాత్రమే చెప్పానన్నారు. ప్రధాని చేరును అగౌరవపరచలేదని, మోదీకి బీసీలపై ప్రేమ ఉంటే కులగణన చేసి చూపించాలన్నారు. మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్తో తనకు ఎలాంటి గ్యాప్ లేదన్నారు. రాహుల్ గైడ్లైన్స్తోనే పనిచేస్తున్నానని, దేశంలో ఎవరూ చేయలేని విధంగా కులగణన చేశామన్నారు. తాను మోదీపై వ్యక్తిగతంగా మాట్లాడలేదన్న సీఎం రేవంత్, పుట్టుకతో మోడీ బీసీ కాదని మాత్రమే చెప్పానన్నారు. ప్రధాని చేరును అగౌరవపరచలేదని, మోదీకి బీసీలపై ప్రేమ ఉంటే కులగణన చేసి చూపించాలన్నారు. ఇక దీనికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాజిరెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్ చాట్ చేశారు. మీడియాతో ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. ఎందుకంటే పదే పదే మోడీకి రాహుల్ గాంధీకి అదేవిధంగా రేవంత్ రెడ్డికి గ్యాప్ ఉంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో అసలు రాహుల్ గాంధీతో నాకు ఎలాంటి గ్యాప్ లేదు, రాహుల్ గాంధీతో సఖ్యతతోనే ఉన్నాను, రాహుల్ గాంధీ గైడ్ లైన్స్ తోనే నడుస్తున్నాను, రాహుల్ గాంధీ ఏది చెప్తే అది చేస్తున్నాను, అదేవిధంగా రాహుల్ గాంధీ సలహాలు సూచనలు నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి అనేది కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అసలు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి గ్యాప్ ఉంది, గతంలో చాలా సార్లు వెళ్తే కూడా అపాయింట్మెంట్ రాహుల్ గాంధీ నిరాకరించినటువంటి పరిస్థితి యొక్క నేపథ్యంలో అసలు రాహుల్ గాంధీకి అదేవిధంగా రేవంత్ రెడ్డికి తీవ్ర గ్యాప్ వచ్చింది అనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు నడుస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో అసలు మాకు గ్యాప్ లేదు అంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా అతని గైడ్ లైన్స్ లో రాహుల్ గాంధీ సూచన మేరకు నడుచుకుంటున్నాం అనేది కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద అసలు నేను ఆయన వ్యక్తిగతంగా ఆయన పైన వ్యాఖ్యలు చేయలేదు, ప్రధానమంత్రి చేరును అగౌరవపరిచే విధంగా నేను ప్రవర్తించలేదు. ముఖ్యంగా పుట్టుకతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ కాదనేది మాత్రము నేను చెప్పాను. అదే అంశానికి కట్టుబడి ఉన్నాను. అంతేకాకుండా ప్రధానమంత్రి చైర్ను కానీ ప్రధానమంత్రి పోస్టును కానీ అగౌరవపరిచే విధంగా మాత్రము నేను వ్యాఖ్యలు చేయలేదు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బీసీల పైన ప్రేమ ఉంటే కులగణన చేయాలి, దేశవ్యాప్తంగా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనేది మాత్రం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే మోడీ బీసీ కాదు అనే నేపథ్యంలో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేశారు. అసలు బీసీఏ కాదు అనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని నేను చేరును గౌరవపరచలేదు, ప్రధానమంత్రిని దూషించలేదు, వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు, కానీ ఉన్న విషయం చెప్పాను. అతను పుట్టుకతోని బీసీ కాదు, అతను ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఆ బీసీ అనేది వచ్చింది అనేది కూడా అతను చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి అయితే అటు రాహుల్ గాంధీకి గ్యాప్ లేదంటూనే మరోవైపు ప్రధానమంత్రి చేరును నేను అవమానపరచలేదు అనేది ఈ రెండు అంశాలైతే రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.